ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇవాల్టి వీడియోలో మనం శనేశ్వర గ్రహం యొక్క రేడియేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. నాకు పని ఉంటే బాగుండు, నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని కొందరు అనుకుంటారు. నాకు తెలివితేటలకు తగిన పని దొరికితే బాగుండు, మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాను అని మరికొందరు అనుకుంటాం. కానీ పని ఉండాలి అంటే కావాల్సింది శనేశ్వర గ్రహ పాజిటివ్ రేడియేషన్ అని గుర్తుంచుకోండి. ఒక మనిషి జీవితంలో శనేశ్వర గ్రహ రేడియేషన్ ఉచ్చ స్థితిలో ఉంటే వారు కోరుకున్న పనులు దొరుకుతాయి. అదే శనేశ్వర గ్రహ రేడియేషన్ నీచ స్థానంలో ఉంటే కష్టమైన పనులు దొరుకుతాయి. కొంతమందికి శనేశ్వర రేడియేషన్ అనేది అష్టమ స్థానంపై ప్రసరిస్తూ ఉంటుంది. అటువంటి వారు ఏ పని చేయకుండా పనులు వాయిదాలు వేస్తూ తిరుగుతూ ఉంటారు. మరికొంతమందికి ఏలినాటి శనీశ్వర రేడియేషన్ ఉండటం వలన గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అర్ధాష్టమ శనీశ్వర గ్రహ రేడియేషన్ ఉండటం వలన హృదయ విదారక పనులు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ శనేశ్వర గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. సూర్యుని ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న గ్రహం ఇది. అందువల్లనే ఈ శనేశ్వర గ్రహ రేడియేషన్ నీచ స్థానంలో ప్రసరిస్తూ ఉన్నవారు కఠినంగా ఉంటారు. ఉచ్చ స్థానంలో ప్రసరిస్తూ ఉన్నవారు ప్రేమతో ఉంటారు. ఈ గ్రహం 3వ ఇంటి చూపు మరియు 10వ ఇంటి చూపు అదనంగా కలిగి ఉంటుంది. 3వ ఇంటి చూపు ప్రేమతో ఉంటుంది. 10వ ఇంటి చూపు చాలా దారుణంగా ఉంటుంది. పైన చెప్పిన అంశాలన్నీ మనసులో పెట్టుకొని ప్రతిరోజు నియమనిష్టలతో ఉన్నవారికి శనీశ్వర గ్రహ రేడియేషన్ పాజిటివ్గా మారుతుంది అనడంలో ఏ సందేహము లేదు. అందరికీ పనిని ప్రసాదించే శనీశ్వర గ్రహం గురించి ప్రజలందరికీ తెలియజేయడమే మా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.